ఇందులో మనం ప్రారంభం సో రాముల వారి దండం పెట్టుకుని ప్రారంభం చేసుకుందామండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోः వాయవ్యాధికోణేషు च సుగ్రీవశ్చ విభీషణశ్చ పురాत् తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. యత్ర యత్ర రఘునాథస్య కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ఇది ముందుగా అంటే మీరు ఇప్పుడు మొదటిసారి జాయిన్ అయ్యారు కాబట్టి ముందరగా ఒకసారి దీని గురించి పరిచయం చేసి అప్పుడు మనం వెళ్దామండి. యోగ వాసిష్టం అనేది ఏంటంటే ఎవరు రాశారు అనేది అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. యోగ వాసిష్టం అనేది మనకి వాల్మీకి మహర్షి రాసినటువంటిది. దీనికే మరొక పేరు వశిష్ఠ రామాయణం అని కానీ వశిష్ఠ గీత అని కానీ అంటారు. సో ఈ వశిష్ఠ గీత అనేది ఎందుకు అని అంటారంటే అసలు గీత అంటే ఏంటంటే శ్రావ్యముగా చెప్పబడినది, అంటే చెవులకు ఇంపుగా చెప్పబడినది. కాబట్టి చెవులకి ఎందుకు ఎప్పుడు ఇంపుగా అనిపిస్తుంది మనకి అంటే ఏదైతే విషయాన్ని మనం శ్రవణం ద్వారా విని మననం చేసుకుని ఆ మననం చేసుకున్న దాని ద్వారా మనం ఆ విషయాన్ని ఆకళింపు చేసుకోగలిగితే ఉంటే అది మనకి ఆ ఆ ఏమంటారు శ్రవణం మననం చేసుకుంటూ మనల్ని మననం అంటే ఏంటంటే ఇప్పుడు మంత్రం అంటాం కదా, మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటారు. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే మననం చేసుకుంటున్న కొద్దీ మనల్ని రక్షించేది ఏదైతే ఉందో అది మంత్రం. అలా ఈ జ్ఞానాన్ని మనం మన చెవుల ద్వారా తీసుకుని, అంటే మాకు జ్ఞానేంద్రియం బేసిక్గా శ్రవణం అనేది ఒక జ్ఞానం కదా, జ్ఞానేంద్రియం. దాని ద్వారా తీసుకుని దాని ద్వారా మళ్ళీ మనం ఆ విషయాన్ని మననం చేసుకుంటూ ఉంటే అది మనల్ని రక్షిస్తుంది. అంటే ఎలా రక్షిస్తుంది, ఏ విధంగా రక్షిస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తే ఎప్పుడైనా సరే రక్షణ అనేది ఎవరికి అవసరం? ఏ విషయం మీదైతే వాళ్ళకి భయం ఉంటుందో ఆ భయం నుంచి కలిగించేటువంటి విషయాలని దూరంగా పెట్టి వాళ్ళకి రక్షణని కలిగిస్తుంది. కాబట్టి మనకి సాధారణంగా ఎవరికైనా కూడా అందరికీ అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి ఉండేటువంటి భయం ఏది? మృత్యు భయం. అంతకు మించిన భయం లేదు కదా ఇంకొకటి. సాధారణంగా ఎవరికైనా సరే ఎప్పుడు చనిపోతామో తెలీదు అనే విషయం అనేది ఎప్పుడైతే వస్తుందో, చావు ఎలా వస్తుందో తెలీదు అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని గురించి ఏమిటి అనేది ఆ భయంతో కూడుకున్నటువంటి మృత్యు భయం. ఆ మృత్యు భయాన్ని దూరంగా నెట్టేసి, నాన్న ఏముందిరా ఇందులో, ఈ మృత్యు భయం అనేది ఎందుకు, ఎవరికి అది ఇది ఇన్ఎవిటబుల్, తప్పనిది. అందరికి పుట్టిన ప్రతి ప్రాణికి అది ఉంటుంది. మృత్యు అనేది వస్తుంది. ఎందుకంటే మన పుట్టుకతో పాటే మృత్యువు కూడా నిశ్చయమే ఉంటుంది. ఎప్పుడైతే అది నిశ్చయం అని తెలుసుకుంటామో ఇంకా దాని గురించి భయపడాల్సిన అవసరం ఏముంది? అది ఎప్పుడు అది రావాల్సి వచ్చినప్పుడు వస్తుంది. అప్పటి వరకు మనం బ్రతకాలి కదా. సో దాని గురించి పక్కన పెట్టేసి మనం బ్రతికే విషయంలో దాని నుంచి మనం విడివడిపోయి జీవితాన్ని ధైర్యంగా కొనసాగించటానికి కావలసినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని ఉద్బోధించినది ఎవరు అంటే వశిష్ఠ మహర్షి. ఎవరికి చెప్పారు? రాముల వారికి. ఎందుకోసం చెప్పారు? రాముల వారు ఒకానొక సమయంలో ఎంతో
ఎంతో నైరాశ్యానికి గురైపోయి, ఈ జీవితం నాకెందుకు అని ఈ జీవితం పట్ల ఒక నిరాశకి లోనైపోయి, నిస్పృహతో కూడుకున్నటువంటి వైరాగ్యంలోనికి వెళ్ళిపోతే, ఆ రాముల వారిని ఉద్ధరించడానికి ఆయనకి చెయ్యందించి, ఆయనని పైకి తీసుకురావడానికి ఉపకరించినటువంటి ఈ జ్ఞానాన్ని చెప్పింది వశిష్ఠ మహర్షి కాబట్టి, శ్రవణంగా ఎంతో కర్ణపేయంగా చెప్పినటువంటి ఈ జ్ఞానం కాబట్టి, దీనిని గీత, వశిష్ఠ గీత అనంటారు. వశిష్ఠుల ద్వారా. అంతేగాని భగవద్గీత కూడా ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పారు? అంటే ఒకానొక సమయంలో అర్జునుడు నా వల్ల కాదు ఈ ఈ ఈ ఈ ఈ యుద్ధాన్ని చేయటం, అవతల వాళ్ళని చంపటం నా వల్ల కాదు అని ఎప్పుడైతే తన సహజమైనటువంటి ధర్మాన్ని వదిలేశాడు. సహజమైనటువంటి తనతో పాటుగా వచ్చినటువంటి తన క్షాత్రకులంలో జన్మించాడు. క్షాత్రాన్ని ప్రదర్శించాలి. ఆ క్షాత్రాన్ని వదిలేసి నేను చెయ్యను అని ఎప్పుడైతే తన ధర్మాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోయాడో, ఆయనని మళ్ళీ ధర్మం అనే పట్టాలెక్కించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మనకి భగవద్గీత. ఈ భగవద్గీతలో మనకి భగవంతుడు ఏమి చెప్పాడో, ఆ 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతలో దాదాపు 650 శ్లోకాల వరకు భగవంతుడే చెప్పినటువంటి, మిగిలిన 30 శ్లోకాలు 40 శ్లోకాలు అర్జునుడివి, తర్వాత కొన్ని శ్లోకాలు సంజయుడివి, తర్వాత ఒక శ్లోకం ధృతరాష్ట్రుడిది, ఇలా ఉంటుంది. మనకి ఫస్ట్ ప్రారంభమే ధృతరాష్ట్రుడితో మాట్లాడటం ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. అక్కడ నుంచి భగవంతుడు మనకి ఆ 650 శ్లోకాలలో ఏవేవైతే చెప్పారో అదే విషయాన్ని ఇంకా బ్రాడ్ స్పెక్ట్రమ్ మీద మనకి వివరించి చూపించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది యోగ వశిష్టం. యోగం అంటే కలవటం. దేనితో కలవటం అంటే, అసలు కలవటం అనే భావన ఎప్పుడు వస్తుంది మనకి అంటే, దేనితో అయితే విడిపోయామో ఆ విడిపోయిన దానితో కలవటం, అది యోగం. అంటే దేనితో విడిపోయావు నువ్వు? మనం దేనితో విడిపోయాం అంటే, మనతో మనమే విడిపోయాం. నాతో నేను విడిపోయా. నన్ను నేను విడిగా చూసుకుంటున్నా. నన్ను నేను విడిగా చూసుకుంటుండగా దేనితో విడిగా చూసుకుంటున్నాను అంటే, నేను కానిది ఏదో ఉన్నది అనేటువంటి ఇంకొక సెకండ్ పర్సన్, లేకపోతే ఇంకొక సెకండ్ బీయింగ్ తో నన్ను నేను విడిగా చూసుకుంటున్నా. అలా నన్ను నేను విడిగా చూసుకుంటున్నటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అది తీసేసి, నాన్న నువ్వు విడిగా లేవు, నువ్వే మొత్తం ఉన్నావు, మొత్తం అంతా ఉన్నది నువ్వే అంటే, నన్ను నేను పాయింట్ చేసుకుంటే ఉన్నదంతా కూడా నేనే. కనిపించే ప్రతిదీ అచరం గాని, చరం గాని, జంగమం గాని, స్థావరం కానీ, ఏదైనా సరే నాకు కనిపించింది అలానే జీవం కానీ, అజీవం కానీ ఏదైతే ఉన్నదో అదంతా కూడా నేనే. ఆ కనిపించే ప్రతీదీ, కనిపించని ప్రతీదీ నేనే. అప్పుడు నేనే మొత్తం అంతా అని అంటున్నప్పుడు, నేనే అని ఉంటున్నప్పుడు, అప్పుడు ఇంకా నేను ఎవరితో భయపడాలి? ఎందుకోసం భయపడాలి? ఎలా భయపడాలి? ఏ విషయం మీద భయపడాలి? నేను కానిదంటూ ఏం లేనప్పుడు, మొత్తం ఉన్నదంతా నేనే అని ఉన్నప్పుడు, నేనింకా దేనికోసం భయపడాలి? అలానే నన్ను నేను దేనితో విడిగా చూసుకోవాలి? అది బేసిక్‌గా యోగం. యోగం అంటే కలయిక. సో, ఇలా ఈ యోగ వాసిష్టం అంటే వశిష్ఠ మహర్షి ద్వారా చెప్పబడినటువంటి ఈ యోగ జ్ఞానం, లేకపోతే ఆత్మ జ్ఞానం, లేదంటే గనక శ్రవణం ద్వారా తెలుసుకోవలసినటువంటి జ్ఞానం. ఇలా దీనికి అనేకమైనటువంటి పేర్లున్నాయి. యోగ వాసిష్టం, లేకపోతే వశిష్ఠ గీత, వశిష్ఠ రామాయణం. వశిష్ఠ రామాయణం ఎందుకు? ఇక్కడ మనకు చెప్పుకోవాల్సిందంటే, రామాయణం అనే మాటకి అర్థం ఏమిటి? రామస్య అయనం, లేకపోతే రామాయాహ అయనం. అంటే రామస్య అయనం అంటే రాముల వారి యొక్క
ప్రయాణం, లేకపోతే నడక, నడత కదా! అలానే రామాయాహ అంటే ఇక్కడ సీతమ్మ వారు. రామా అంటే సీతమ్మ వారు. రామ అంటే రాముల వారు. రామా అని దీర్ఘం ఇస్తే సీతమ్మ వారవుతారు. రామాయాహ అంటే సీతమ్మ వారి యొక్క నడవడిక. నడక, నడవడిక. ఇప్పుడు ఇక్కడ మరి సీతమ్మ వారు లేరు గదా! ఎవరున్నారు? రాముల వారు. రాముల వారికే ఎందుకు చెప్పాలి? అంటే అక్కడ మనకి తెలియజేసేదేంటంటే రామ అనే పేరుకి అర్థం తెలుసుకోవాలి. రామ అంటే రమంతే ఇతి రామః. రమయంతే ఇతి రామః. రమింపచేసేటువంటి వాడు రాముడు. ఎవరిని రమింపచేయటం? అంటే మ మన మన యొక్క మనల్ని మన చేత రమింపచేయటం. అంటే మనకి మనం ఆనందించగలిగేటువంటి విషయంలోకి, ఆ స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళటం. అందుకోసమని వశిష్ఠుని ద్వారా రమింపచేయబడినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో, వశిష్ఠ మహర్షి ద్వారా చెప్పబడినటువంటి మనల్ని మనం రమింపచేసుకోగలిగేటువంటి అంటే ఆనందించగలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఇది రామాయణం. అదే యాక్చువల్‌గా మనం పైన చూసామంటే వశిష్ఠుల వారికి, రాముల వారికి జరిగినటువంటి సంభాషణ. తర్వాత వశిష్ఠ మహర్షి ద్వారా చెప్పబడినటువంటి ఆనందంగా జీ మనల్ని మనం ఉంచుకోగలిగేటట్టి, లేకపోతే మనల్ని ఆనందపరమైన స్థితిలోకి చేర్చగలిగేటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది వశిష్ఠ రామాయణం. ఇలా మనకి అనేకానేకమైనటువంటి పేర్లతో ఉంటుంది ఈ జ్ఞానం. ఇప్పుడు ఆహ్, ఇది ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? అంటే చెప్పాను గదా! ఎందుకు చెప్పారు అనేది. రాముల వారు ఒకానొక సందర్భంలో విపరీతమైనటువంటి నిరాశకి, నిస్పృహకి లోనైనటువంటి, ఏ విషయం పట్ల కూడా ఆసక్తి లేనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోతే, రాముల వారిని ఉద్ధరించడానికి అరే! ఏ విషయం పట్ల ఆసక్తి లేకపోవటం ఎందుకు రాముల వారికి అనంటే, ఎప్పుడైతే ఎవరికైనా సరే ఒక విషయం పట్ల ఆసక్తి అక్కర్లేదు, ఆసక్తి ఉండదు అనేది ఎప్పుడు మనకి ఏ ఏ సందర్భాల్లో తెలుస్తుంది? అంటే ఆ విషయం గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడు, లేదా ఆ విషయం గురించి అసలు ఎటువంటి జ్ఞానము లేనప్పుడు. అంటే ఎయిదర్ 100% ఆర్ 0%. ఆ సమయంలోనే దాని గురించినటువంటి ఒక రకమైన తృప్తి భావన ఉంటుంది. ఎందుకంటే లేదు. దాని గురించి నాకు తెలియదు. అప్పుడు నాకు అసలు తృప్తి లేదు, ఏమీ లేదు. జీరో నాలెడ్జ్. ఎప్పుడైతే నాకు ఆ విషయం గురించి పూర్తి పరిజ్ఞానం తెలిసిపోయిందో, ఆ విషయం గురించి ఆమూలాగ్రం నాకు విషయం తెలిసిందో, అప్పుడు దాని గురించి దాని మీద నాకు ఇంకా ఎటువంటి కోరిక వెళ్ళదు. కదా! సో, అలా ఈ రాముల వారికి ఆ సమయంలో ఒక నిరాసక్తత ఏర్పడింది. ఎందుకంటే, ఆ విషయం గురించి పూర్తిగా తెలిసిందా? లేకపోతే విషయం గురించి తెలియలేదా? విషయం గురించి తెలియలేదు అని తెలిసినా కూడా ఓకే. అవి ఎప్పుడైతే నాకు ఆ విషయం తెలీదు అని తెలిసినా కూడా, నాకు చెప్పేవాళ్ళెవరు లేదు. ఏదో ఉన్నది అనే విషయం తెలుసు గానీ, దాని గురించి నాకు ఎటువంటి పరిజ్ఞానము లేదు. దాని పట్ల ఆ విషయం గురించిన భావన పట్ల నన్ను నేను ఆహ్, ఉద్ధరించుకునేటప్పుడు బాబాయ్ వీడియో తీసేయండి. ఆ! తీసేస్తున్నా. ఆ! ఎప్పుడైతే నాకు విషయం గురించిన ఎటువంటి అవగాహన లేదో, అప్పుడు ఈ ఏదో ఒక విషయం ఉన్నది అని తెలుసు గానీ, ఆ విషయంతో నాకు చెప్పుకోలేనప్పుడు ఎవరు నన్ను ఉద్ధరించగలరు అనేటువంటి జ్ఞానం లేనప్పుడు, అప్పుడు నాకు
ఒక రకమైనటువంటి నిరాశ కలుగుతుంది. ఎప్పుడైతే నాకు ఆ విషయం పట్ల పూర్తి పరిజ్ఞానం ఉంటుందో, తృప్తితో కూడినటువంటి ఒక భావన కలిగి, ఆ భావనతో ఇంకా దాని మీద నాకు ఆసక్తి ఉండదు. ఇలా ఈ రాముల వారి యొక్క నైరాశ్యానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవటం, ఆ నైరాశ్యాన్ని దూరం చేయటానికి వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు అనే విషయం తెలుసుకోవటం, ఇదంతా కూడా మనకి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ద్వారా రాముల వారికి చెప్పబడినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి వాల్మీకి మహర్షి ద్వారా యోగ వాసిష్టం అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకి అందించారు. రాముల వారికి నైరాశ్యం ఎందుకు కలిగింది అంటే, రాముల వారికి సుమారుగా 13-14 ఏళ్ల వయసు అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి దగ్గర చదువుకోవాల్సిన విద్యనంతా ధనుర్విద్యతో సహా సమస్త వేదాంగాలు, ఉపనిషత్తులు వీటన్నింటితో పాటు రాజుగారికి కావలసినటువంటి క్షాత్ర విద్య ఏదైతే ఉందో అది కూడా తెలుసుకున్న తర్వాత కాబోయే రాజుగారిగా దశరథ మహారాజు గారు రాముల వారిని దేశాటనం చేసిరా, నీకు తెలుసుకోవాలి, రాజ్యంలోని ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలి, కాబట్టి నువ్వు వెళ్ళి దేశాటనం చేసి ప్రజల యొక్క పరిస్థితులని వాళ్ళ యొక్క జీవన గతులని అవగాహన చేసుకుని వాళ్ళకి ఎటువంటి పరిపాలన నువ్వు అందించాలి అనే విషయం తెలుసుకునిరా అని దశరథ మహారాజు గారి ద్వారా ఆజ్ఞాపించబడిన రాముల వారు తన స్నేహితులతో, తన తమ్ములతో అందరితోనూ కలిసి దేశాటనం చేసి వచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను తెలుసుకుని వాళ్ళ యొక్క స్థితిగతులని అవగాహన చేసుకుని, అప్పటి వరకు బంగారు పంజరంలో ఉన్నటువంటి ఒక చిలుకలాగా ఉన్నటువంటి రాముల వారు ఎంతో సుఖంగా రాజుగారి ఆస్థానంలో ఎటువంటి కష్టాలు తెలియకుండా పెరిగినటువంటి రాముల వారు ఎప్పుడైతే ఈ దేశాటనానికి వెళ్ళారో ఆ దేశాటనంలో ఆయన చూసినటువంటి ప్రజల యొక్క స్థితిగతులు, జీవన ప్రమాణాలు, వాళ్ళ యొక్క లేకపోతే ఏంటో జరామరణాలు అంటే ముసలితనం, మరణం, తర్వాత రోగాలు, ఆ రోగులు, ఆ రోగాల బారిన పట్టినటువంటి ఆ రోగుల యొక్క బాధలు, అంటే ఈతి బాధలు, శారీరకమైన బాధలు, ఇలాంటివన్నీ చూసిన తర్వాత రాముల వారిలో ఒక కదలిక మొదలైంది. జీవితం అంటే ఇంతేనా, జీవనం అంటే ఇంతేనా, బ్రతుకంటే ఇంతేనా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కలిగింది కేవలం 13-14 ఏండ్ల వయసున్న పిల్లవాడిలో. అంటే ఆ రోజుకి మనకి రాముల వారు దేవుడు అనేటువంటి ఆలోచన లేదు. ఆ రోజున ఉన్నటువంటి స్థితిగతులలో ప్రజలలో రాముల వారు ఓ పిల్లవాడు, రాజుగారి కుమారుడు, అంతే. మనకి ప్రస్తుతం రాముల వారి యొక్క ఆయన జీవనాన్ని మనం అవగతం చేసుకున్నాం, లేకపోతే తెలుసుకుంటున్నాం. ఆయన యొక్క జీవన ప్రమాణాలని, ఆయన సాధించినటువంటి ఘనకార్యాలని, రాజుగా ఆయన పరిపాలించినటువంటి తీరుని ఇవన్నీ అవగాహన చేసుకున్నాం కాబట్టి మనం రాముల వారిని దేవుడు అంటున్నాం. కానీ ఆ రోజున ఆ త్రేతాయుగం నాడు రాముల వారు ఎప్పుడైతే ఉన్నారో ఆయన ద్వారా వెళ్ళబడినటువంటి ఆయన ద్వారా చూడబడినటువంటి ప్రపంచంలో ఆయన దేవుడు కాదు. ఆయన కేవలం ఒక సామాన్యమైనటువంటి మానవుడు. మనం యోగ వాసిష్టం మొత్తం మన ప్రయాణంలో రాముల వారిని కేవలం ఒక మామూలు మనిషిగా చూసుకుంటూ వెళ్తేనే ఈ యోగ వాసిష్టం అనేది మనకు అవగతం అవుతుంది. లేదు రాముల వారి దేవుడు అనుకుంటూ వెళ్తే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగ వాసిష్టం నుంచి మనం నేర్చుకోవాల్సిన దాంట్లో ఏముండదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం రాముల వారు ఈ తన యొక్క జీవన ప్రయాణంలో కేవలం ఒక మామూలు మనిషిగానే ఉన్నారు. ఆ మనిషి ఒక ఎత్తుపల్లాలు చూశారు జీవనంలో. ఎన్నో సుఖాలు చూశారు, దుఃఖాలు చూశారు, ఎన్నో ఆనందాలు చూశారు, తర్వాత ఎన్నో శోకాలు చూశారు, ఏడ్చారు,
నవ్వారు. మనలాగా ఈ భూమి మీద నడిచారు. అలాంటి రాముల వారి యొక్క ఒకానొక జీవన స్థితిగతుల్లో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులలో ఆయనకి అవసరమైనటువంటి చేయూతని వాల్మీకి మహర్షి ద్వారా మనకు అందించబడినటువంటి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ఎలా ఆ సహాయం చేశారు అనేది మనకి యోగ వాసిష్టం చెప్తుంది. అయితే ఈ యోగ వాసిష్టం అనేది పూర్తి ఆత్మజ్ఞానం. ఆత్మ అనే మాటకి అర్థం ఏమిటి అంటే సంస్కృతంలో అత్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి మాట ఆత్మ. అత్ అనే మాటకి ధాతువు అంటే సంస్కృతంలో ప్రతి మాటకి కూడా ఒక ధాతువు అంటే ఒక రూట్ అంటే ఒక మూలమైనటువంటి శబ్దం ఉంటుంది. ఆ శబ్దం నుంచి మాట వచ్చింది అంటాను కదా. ఇప్పుడు మనకి మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఓంకారం నుంచే వచ్చింది, ప్రణవం నుంచే వచ్చింది అంటాం కదా. అలా మన ప్రణవం నుంచి ముందర అనేకానేకమైనటువంటి ధాతు శబ్దాలు వచ్చినాయి. ఆ ధాతు శబ్దాల నుంచి అవగతం చేసుకుంటూ మనం ఈ రోజు ఇన్ని మాటల్ని మనం సృష్టించుకున్నాం. అందుకని శబ్దానికి మూలం ఏదైతే ఉందో అది ప్రణవం. ఆ ప్రణవం నుంచే అన్ని మాటలు వచ్చాయి అంటే అన్ని శబ్దాలు వచ్చాయి కాబట్టి ఆ శబ్దం ఏ సందర్భంలో ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి మనకి ఈ ధాతు శబ్దాలు అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు అత్ అనే మాటకి ధాతు శబ్దం ఏమిటి అంటే ఆత్మ అనే మాటకి ధాతు శబ్దం ఏమిటి అంటే అత్. ఆ అత్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ స్థిరంగా చలిస్తూ ఉండేది, లేకపోతే మార్పు చెందుతూ ఉండేది. ఎల్లప్పుడూ స్థిరంగా మార్పు చెందుతూ ఉండేది, ఎల్లప్పుడూ స్థిరంగా చరిస్తూ ఉండేది. ఇది ఆ మాటకి అర్థం. అంటే ఎల్లప్పుడూ అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ కాన్స్టెంట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కాన్స్టెంట్ చేంజ్ అన్నమాట. దానిని ఆత్మ అంటాం. అత్ అనే మాటకు అర్థం అది. సో ఆత్మ అంటే ఏదైతే చరిస్తూ ఉంటుందో, ఏదైతే ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ మార్పు చెందుతూ ఉంటుందో అది ఆత్మ. సో ఈ ఆత్మ గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం అదేంటి, ఎల్లప్పుడూ స్థిరంగా మారిపోతూ ఉంటుంది కదా. ఇంకా దాని గురించి ఇప్పుడు ఈ క్షణం ఇలా ఉంటుంది, మరు క్షణంలో ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. ఇంకా దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ అలా మారేటువంటి విషయం ఒకటి ఉన్నది అని మనం తెలుసుకోవటమే ఆత్మ. దాన్ని తెలుసుకోవటం అంటే ఎట్లా తెలుసుకుంటాం? ఏదైనా సరే ఒక విషయం గురించి తెలుసుకోవటం అంటే ఏంటి అంటే దానిని అనుభవంలోనికి తెచ్చుకోవటం. ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవటం అంటే మనం చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది కదా. థియరీ ఏముంటుంది, ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు అనే మాటకి శబ్దం ఇది అర్థం చెప్పుకున్నాం అంతే. కానీ దానిని అనుభవంలోనికి తెచ్చుకుంటే దాన్ని మనం అనుభవించటం. ఇప్పుడు మామూలుగా మాట్లాడితే మన గురువులు ఏమంటారు, ఎవరికి వాళ్ళు అనుభవంలోనికి తెచ్చుకుంటే గాని ఈ విషయం బోధపడదు అని అంటారు. పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుంది, అనుభవంలోనికి వస్తుంది అంటారు ఈ విషయం. ఎవరికి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం కలుగుతూ ఉంటాయి. అనుభవం ద్వారా అనుభూతి కలుగుతూ ఉంటుంది కదా. సో అలా కలిగేటువంటి ఈ అనుభవం ఏవైతే ఉన్నాయో అది ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది. ఎవరెవరు ఏ దృక్కోణంలో దాన్ని చూస్తున్నారు. కాకపోతే అదంతా కామన్, మళ్ళీ అదంతా కూడా ఒకటే. అదంతా ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది వారి వారి స్థాయిని బట్టి. ఇప్పుడు మనకి మహర్షులు ఉంటారు, ఆ మహర్షులు దానిని అవగతం చేసుకునే తీరు వేరు. రమణ మహర్షి ఉన్నారు, రమణ మహర్షి ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకున్న తీరు వేరు. సామాన్యమైనటువంటి మనం ఉన్నాం, మనకి అవగతమవుతున్నటువంటి తీరు వేరు. ఇప్పుడు సాధారణంగా మనకి ఆదిత్య హృదయం చదివేటప్పుడు సూర్యుడు కనిపిస్తాడా,
లేకపోతే సూర్యుడిలో ఉన్నటువంటి శక్తికి కేంద్రమైనటువంటి నారాయణుడు కనిపిస్తాడా? అంటే మనం చదివే ఆ ఆదిత్య హృదయంలో మనం పైపైన చదువుకుంటే ఇప్పుడు ప్రతి ఇది ప్రతి శబ్దానికి అర్థం చెప్తాం అంతే. రవి విలోచన సూర్య అంటాం. రవి ఎవరు? విలోచనుడెవరు? విలోచనుడెవరు? లేకపోతే సూర్యుడెవరు? అని మనం శబ్దార్థాలు చెప్పుకుంటాం కానీ దానిలో ఉండేటువంటి అంతరార్థం గురించి మనం ఆలోచించం. కానీ మహర్షులు ఉంటారు కదా! ఆ మహర్షులు చూసినప్పుడు ఆ మహర్షులకి అందులో ఉండే అంతరార్థం కూడా బోధపడుతుంది. అంటే మన స్థాయి ఎంత ఉన్నది దాన్ని బట్టే మనం ఆ విషయ సంగ్రహణ చేయగలం. ఇప్పుడు మన సాధారణంగా పెద్దవాళ్ళందరూ మనకి ఉదాహరణ ఇస్తారు. సముద్రాన్ని దగ్గరికెళ్ళి నువ్వు ఎంత పాత్రతో నీళ్లు తెచ్చుకుంటావో అంత పాత్ర ప్రకారమే అంటుంది. అంటే నువ్వు తీసుకువెళ్ళే పాత్ర మీద నీకు అనుభవంలోకి వచ్చేటువంటి జ్ఞానం ఉంటుంది. అంటే నువ్వు నిన్ను ఎంత సిద్ధపరుచుకున్నావు. తీసుకెళ్లే పాత్ర అంటే నిన్ను నువ్వు ఎంత సిద్ధపరుచుకున్నావు ఆ జ్ఞానాన్ని అవగతం చేసుకోవటానికి అనేటువంటి స్థాయి మీద మనకి ఆ విషయం అవగతం అవుతుంది. ఇప్పుడు పైనుంచి చూస్తే సముద్రమే కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, ఒకే మట్టంలో ఉన్నటువంటి నీరు కనిపిస్తుంది. కానీ దాని విషయ సంగ్రహణలోకి వెళ్తే ఆ సముద్రంలో ఉండేటువంటి అగాధాలు కనిపిస్తాయి. ఆ అగాధాలలో ఉన్నటువంటి పర్వతాలు, ఆ పర్వతాలలో ఉన్నటువంటి వివిధమైనటువంటి జ్వాలాముఖులు ఇవన్నీ మనకి సముద్రంలో కనిపిస్తాయి చూడగలిగితే. చూడలేమా? మనకి కేవలం సముద్రం మీద ఉండేటువంటి నీరు మాత్రమే కనిపిస్తుంది. అంటే మనం ఏ స్థాయి ప్రకారం మనకి ఆ విషయం అర్థమవుతుంది. అందుకని మనం మనల్ని ఉద్ధరించుకోవటానికి, మనం విషయాన్ని సంగ్రహించుకోవటానికి, దాన్ని అవగతం చేసుకోవటానికి, మనల్ని తీసుకువెళ్ళటానికి దేనికి ఎక్కడికైతే చేరదలుచుకున్నామో అక్కడికి తీసుకెళ్ళటానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఆ సంసిద్ధం చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని సాధన అంటాం. అలా సాధన చేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ వెళ్తుంటే అప్పుడు మనకి ఈ విషయం అనేది బోధపడుతూ ఉంటుంది. సరే, రాములు వారు దేశాటనం చేసొచ్చారు. ఆయనకి ఈ పరిస్థితులన్నీ కూడా కొంచెం మనకు క్షోభని కలిగించినాయి. ఎందుకు అంటే, అరే పుట్టటం, పెరగటం, చూడాల్సిన ప్రపంచాన్ని చూడటం, చనిపోవటం, ముసలితనం రావటం, చనిపోవటం, ఈ మధ్యలో రోగాలు రెస్టులు వస్తే వాటిని అనుభవిస్తూ వాటి ద్వారా ఈ జీవితాన్ని వదిలేయటం. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? మనిషి తనకి తాను సాధించుకోవాల్సినటువంటిది ఏది? తనని తాను గుర్తెరగాలి కదా. నిన్ను నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో ఆ విషయం నీకు తెలియకుండా నిన్ను ఆపేస్తున్నదేదో దానిని పక్కకి తోసేసి విషయాన్ని స్పష్టంగా ఒక భూతద్దంలో చూపగలిగేటువంటి ఒక సాధనం ఏదైతే ఉందో, ఆ జ్ఞాన సాధనం ఏదైతే ఉందో దాన్ని అందించటానికి మనకి ఎవరో ఒకళ్ళు తోడు కావాలి. ఆ తోడు ఎవరు అంటే ఆ విషయం గురించినటువంటి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మనల్ని ఉద్ధరించగలరు. అలా ఉద్ధరించగలిగేటువంటి వాళ్ళని మనం గురువులు అంటాం. సాధారణంగా మనకి సంస్కృతంలో గురువు అనే మాటకు అర్థం ఏమిటి? కరెక్ట్‌గా అర్థం ఏంటి? గురువు అంటే బరువు. ఏదైనా సరే ఒక హెవీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిని మనం గురువు అంటాం. హెవీ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దేని ప్రకారం హెవీ అయింది? కొన్ని మాస్ మూలంగా. దాంట్లో ఉండేటువంటి విషయం భౌతికపరమైనటువంటి విషయం మూలంగా, లేదంటే దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయం మూలంగా, జ్ఞానం మూలంగా. అలా ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి విషయాల ద్వారా బరువైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గురువులు అంటాం. మనకు అందుకని ఇప్పుడు మన ఈ
9 ప్లానెటరీ సిస్టమ్ ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టంలో గురువుని అని ఏ ఏ ఏ గ్రహాన్ని చెప్తాం? ఏదైతే ఎక్కువ బరువుగా ఉంటుందో బృహస్పతుల వారిని కదా! అందుకనే బేసిక్‌గా గురువు అంటే ఇంకొకటేంటంటే లఘువు నుంచి గురుత్వం వైపు, లఘుత్వం నుంచి గురుత్వం వైపు నడిపించే వాళ్ళని గురువులు అంటాం. లఘుత్వము అంటే తక్కువగా, చిన్నగా, కొద్దిగా. గురుత్వం అంటే పెద్దగా, ఎక్కువగా. అంటే లఘుత్వం నుంచి గురుత్వం వైపు నడిపించే వాళ్ళని గురువులు అంటాం. అలా మనకి విషయం తెలియనప్పుడు ఒక గురువు గారి ద్వారా అంటే విషయం తెలిసినటువంటి వాళ్ళని ఆశ్రయించటం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవటం ఏదైతే ఉందో ఆ ప్రయాణమే సాధన. అలా గురువు గారి ద్వారా బోధించబడినటువంటి ఈ జ్ఞానాన్ని రాముల వారు అనుభవంలోనికి తెచ్చుకుని ఆయన ఒక ఋషిత్వం వైపు వెళ్ళారు. ఆయన ఋషి. రాముల వారు కేవలం ఇదంతా అంటే మళ్ళీ చెప్తున్నాను, రాముల వారు మామూలు మనిషి అన్నారు కదా! అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానం ద్వారా ఆ జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవటం ద్వారా ఆయన ఋషిత్వం వైపు నడవటం ద్వారా ఆయన ఋషి అయ్యారు. రాముల వారు ఒక ఋషి. రాముల వారు ఒక రాజు. రాముల వారు ఒక మామూలు మనిషే. కానీ మనందరికన్నా కూడా విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడు కాబట్టి రాముల వారు దేవుడు. లేకపోతే దేవుడు అనే మాటకు అర్థం కూడా ఏమిటి? దివ్ అనే ధాతువు. మళ్ళీ చెప్పాం కదా ఇందాక సంస్కృతంలో ప్రతి మాటకి కూడా వెనకాల దాని యొక్క బీజం ఒకటి ఉంటుంది. ఒక మూలం ఉంటుంది. దివ్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి మాట దేవ. దివ్ అంటే దివ్యమైనది, పవిత్రమైనది కదా! సో, ఎంతో దివ్యమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటిది. దివ్యమైనది అంటే ఒక అలౌకికమైనటువంటిది. మామూలు విషయం కన్నా కూడా ఎక్కువ పరిజ్ఞానం ఉంటే అది దివ్యమైన జ్ఞానం అంటాం. అంటే గొప్పది. కాబట్టి వాళ్ళని దేవుడు అంటాం. రాముల వారు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయ పరిజ్ఞానం ద్వారా ఆయన దివ్యత్వాన్ని సాధించారు కాబట్టి ఆయన దేవుడు. మనల్ని మనం ఉద్ధరించుకోగలిగితే మనలో ఇప్పుడు దివ్యత్వం ఉన్నదా లేదా? మామూలు మనలోనే దివ్యత్వం ఉన్నదా లేదా? అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందిలో జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉండేది, కొంతమందిలో చిన్న ప్రమిదలో చిన్న దీపంలాగా వెలుగుతూ ఉంటుంది. అంటే కేవలం ఆ వెలుగు యొక్క పరిమాణం ఎంత ఉన్నదో దాని ప్రకారం తప్పితే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వం ఉంటుంది. ఇప్పుడు ఒక లాంతర్ ఉన్నది. లాంతరులో ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. కాకపోతే ఆ దీపం వెలిగే దీపం మూలంగా ఆ లాంతరు చుట్టూ ఉన్నటువంటి ఆ గాజు పలక ఏదైతే ఉందో దానికి మకిలి పట్టేస్తుంది కదా! దాన్ని మనం తుడుచుకుంటే మళ్ళీ అది ప్రకాశిస్తుంది. దాన్ని తుడుచుకోకుండా అలానే పెట్టేసామంటే అది దీపం లోపల వెలుగుతున్నా కూడా బయటికి ఎటువంటి కాంతి రాదు. మనలో కూడా ఉన్నటువంటి ఆ దీపం చుట్టూతా ఉన్నటువంటి మకిలిని తుడిచేయాలి. దానిని ఆ మసిని గనక మనం తుడిచేసి అప్పుడు గనక మనం ఆ దీపం వైపు చూడగలిగితే అది జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. మంచిగా ప్రకాశిస్తుంది. చుట్టూతా వెలుతురిని ఇంకా ఎక్కువగా ఇస్తుంది. ఆ దీపం చుట్టూ ఆ మసి ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి ఈ భౌతికపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తులు ఏవైతే ఉన్నాయో అవి మసిలాగా మనల్ని చుట్టేస్తున్నాయి. ఎందుకు అవి? ఏంటా మసి?
ఆ మసిలాగా ఎందుకు చుట్టేస్తుంది? భౌతిక విషయాల పట్ల ఆసక్తులు ఏం చేస్తున్నాయి అంటే, ఆ ఆసక్తులనే మాయ అంటాం. మాయ అనేది యాక్చువల్‌గా ఉన్నదా? లేదంటే మనకి మనం కల్పించుకున్నదా? మాయ అనేది లేదు. మనకి మనం కల్పించుకున్నాం. దీపం వెలగటం మూలంగా ఆ వెలుగుకి అవరోధం గూడా ఆ దీపం వల్లనే ఏర్పడింది. ఆహ్, ఆహ్, లాంతరికి ఉన్నటువంటి ఆ గాజు పలక ఏదైతే చుట్టూతా ఈ మసి ఏదైతే వచ్చిందో, దాని మూలంగా ఏది అది అది దానికి కారకం ఏది? ఆ మసి ఏర్పడడానికి కారకం ఏది? అది ఆ దీపమే. అంటే ఆ దీపం లోపల నుంచి తీసుకుంటున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆహ్, కిరసనాయిల్ ఉంటుంది. కిరసనాయిల్ ద్వారా అది ఎక్కువగా మండుతూ ఉంటుంది కాబట్టి, ఆ మంట ద్వారా మసి ఏర్పడింది. అంటే ఆ దీపం వెలగటానికి మూలం ఏదైతే ఉందో, ఆ మూలం నుంచి ఆ మూల విషయంలోనే మనకి ఈ మసి ఏర్పరిచేటువంటి ఆహ్, గుణం ఉన్నది కాబట్టి ఆ మసి ఏర్పడటానికి కారకం ఏదైతే ఉందో, ఆ మసి ఏర్పడడానికి సంబంధించినటువంటి మూలంలోకి వెళ్ళిపోయి, అది తీసేసి, దాన్ని వెలిగించటానికి వేరే రకమైన ఇంధనం, మసి ఏర్పరచని ఇంధనం ఏదైతే ఉంటుందో, అది ఇస్తే గనక, అప్పుడు ఆ దీపం ఇంకా మంచిగా ప్రకాశిస్తుంది. మసి అనేది ఇంకా అసలు ఏర్పడదు. అంటే ఇందాక చెప్పాను గదా! కిరసనాయిల్ అనేది. ఆ కిరసనాయిల్ అనేది ఏది? అంటే విషయ వాంఛల పట్ల మనకి ఏర్పడేటువంటి కోరికలు, వాసనలు ఏవైతే ఉన్నాయో అవి కిరసనాయిల్ లాగా. ఆ కిరసనాయిల్ ద్వారా మండేటువంటి ఈ దీపం ద్వారా మండేటువంటి ఈ వెలుగు ఏదైతే ఉందో దాని ద్వారా ఏర్పడినటువంటి మసి మనల్ని కమ్మేస్తోంది. అంటే లోపము మనలోనే ఉంది. లోపానికి కారకమైనటువంటి ఇంధనం అంటే విషయ వాంఛలు, వాసనలు కూడా మనలోనే ఉన్నాయి. వాటి మూలంగా ఏర్పడినటువంటి మసి కూడా మన చుట్టూతానే ఏర్పడి మనల్ని చూడనివ్వట్ల. సో, ఎప్పుడైతే మనల్ని మనలోకి వెళ్ళి అంటే ప్రాబ్లమ్ ఎక్కడున్నది? మనలో ఉన్నది. ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన రూట్ కాజ్ ఎక్కడుంది? మనలో ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని తెలుసుకోవటం మూలంగా మనకి అరే! రూట్ కాజ్ గూడా నాలోనే ఉన్నది అని ఎప్పుడైతే మనం విషయాన్ని తెలుసుకొని, ఆ రూట్ కాజ్‌ని పూర్తిగా తొలగించేసుకొని దానికి సరిపడా ఇంధనాన్ని మనం ప్రాపర్‌గా ఇవ్వగలుగుతామో, అంటే విషయ వాంఛలన్నింటిని తీసేసి, దానికి అసలైన ఇంధనం ఏదైతే ఉంటుందో, ఆ ఇంధనమే ఆత్మజ్ఞానం, జ్ఞానం. ఆ ఇంధనాన్ని మనకి మనం ఇస్తూ ఉంటే, అప్పుడు దీపం ఎటువంటి మసి లేకుండా వెలుగుతుంది. కదా! అంటే మన చుట్టూ ఉండేటువంటి మాయ అనేది పూర్తిగా తొలగిపోతుంది. రాముల వారి యొక్క పరిస్థితి అప్పటికి ఎలా ఉంది? మసి కప్పేసినటువంటి ఒక లాంతరలాగా ఉంది. ఎందుకంటే ఆయన విషయ వాంఛలని చూసుకుంటూ వెళ్లారు. విషయాలను చూసుకున్నారు. అంటే చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అనేకానేక సుఖాలు గాని, దుఃఖాలు గాని, ఆనందాలు గాని, శోకాలు గాని అన్నీ చూసుకున్నారు. అంటే అవన్నీ గూడా భౌతికపరమైనటువంటి విషయాల మూలంగా ఏర్పడినటువంటి మసే, మాయే. ఇప్పుడు రాముల వారికి తన గురువు ద్వారా చెప్పబడిన జ్ఞానం ఏంటి అంటే, ఆ జ్ఞానాన్ని ఈ జ్ఞానం ద్వారా ఆయన చుట్టూతా ఉన్నటువంటి మసిని తొలగించేస్తున్నారు. అంతే. అంటే కేవలం నీ ద్వారా నీలోనే వెలిగేటువంటి దీపాన్ని కమ్మేసేటువంటి మసిని నీ ద్వారానే తొలగింపచేస్తున్నారు. అది గురువుగారు చేసేటువంటి పని. ఆయన కేవలం చెయ్యూత మాత్రమే ఇచ్చారు. అంటే ఆత్మజ్ఞానాన్ని మాత్రమే బోధించారు. కానీ సాధన చేసిందెవరు? రాముల వారు. ఆ మకిలిని, ఆ మసిని తుడిచేసిందెవరు? రాముల వారే. అలా రాముల వారు తన చుట్టూ ఉన్నటువంటి ఆ మసిని తుడిచేసుకొని అప్పుడు గనక చూస్తే ఈ విషయం పట్ల
ఎటువంటి వాసనలు లేకుండా, భౌతికపరమైనటువంటి విషయాల పట్ల ఎటువంటి వాసనలు లేకుండా చూసుకోగలిగితే, అప్పుడు మన చుట్టూ కమ్మేసినటువంటి మాయా పొర ఏదైతే ఉందో అది తొలగిపోయి, మనల్ని స్పష్టంగా చూపించగలుగుతుంది. అలా చూపించగలిగేటువంటి విషయమే యోగ వాసిష్టం. అందుకోసమని సరే రాముల వారు వెళ్లి చూసొచ్చారు. ఇదంతా చూశారు కదా! ఇంటికి రాంగానే ఆయనలో ఈ నైరాశ్యం కలిగింది. అంటే ఆయన చుట్టూ మసి కమ్మేసింది. ఆ నైరాశ్యాన్ని తొలగించడానికి ఏం చేశారు అంటే, ఆ సమయంలో దశరథ మహారాజు గారి దగ్గరికి విశ్వామిత్రుల వారొచ్చారు. విశ్వామిత్రుల వారు అడుగుతున్నారు దశరథ మహారాజు గారిని, ఇలా నేను యాగం చేయబోతున్నాను. నాకు అంటే దశరథ మహారాజు గారు అన్నారు, తప్పకుండానండి, నేను మీకు కావాల్సిన సాయం చేస్తాను, మీకు కావాల్సిన రక్షణని ఇస్తాను అన్నారు. అంటే నువ్వు అక్కర్లేదు, నాకు రాముడు కావాలి అని. అంటే రాముడిని నేను పంపించను అన్నారు. అంటే ఇచ్చిన మాట తప్పడానికి కూడా సిద్ధపడిపోయారు. వెంటనే విశ్వామిత్రుల వారు, సరే అయితే మీరందరూ సుఖంగా ఉండండి, ఏం పర్వాలేదు, మీ గురువు గారు అయినటువంటి వశిష్ఠుల వారి ద్వారా నేర్చుకున్నటువంటి విద్య ద్వారా మీరందరూ సుఖంగా ఉండండి అన్నారు. అంటే ఒక రకంగా ఎత్తిపొడిచారు, దెప్పిపొడిచారు. వశిష్ఠ మహర్షి ద్వారా నేర్చుకున్న జ్ఞానం ద్వారా అని, అంటే ఒక రకమైన దెప్పి పొడుపది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి వచ్చి దశరథ మహారాజు గారితో, నీ కొడుకుకి ఎంతో విద్యను అందించడానికి వచ్చినటువంటి గురువుని నువ్వు కాదు పొమ్మంటున్నావు, అది తప్పు, ఇమ్మీడియట్ గా పంపించు. ఆయన విశ్వామిత్రుల వారు తన యాగరక్షణ తను చేసుకోలేక కాదు, కానీ ఈ నెపంతో రాముల వారికి తన దగ్గర ఉన్నటువంటి అస్త్ర విద్య, మిగిలిన శస్త్ర విద్య, ఇంకా అనేకమైనటువంటి జ్ఞానబోధలు చేయబోతున్నారు. అందుకోసం రాముల వారిని పంపించు అనే విషయం చెప్పిన వెంటనే దశరథ మహారాజు గారు వెంటనే రాముల వారిని తీసుకురమ్మన్నారు. సరే రాముల వారిని తీసుకురమ్మంటే రాముల వారి యొక్క పరిస్థితి దశరథ మహారాజు గారికి తెలుసు కదా. ఈ లోపల వార్తాహరుడు వెళ్ళి రాముల వారి దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల దశరథ మహారాజు గారు చెప్పారు, రాముల వారు ఎందుకో చాలా కాలం బట్టి నైరాశ్యంగా, నిస్పృహతో, ఏ విషయ వాంఛల పట్ల కూడా ఆసక్తి చూపించకుండా ఉన్నారు అని. అంటే సరే నేను మాట్లాడతాను, తీసుకురా అని చెప్పి వశిష్ఠ మహర్షి అన్న వెంటనే వెళ్ళారు. వార్తాహరుడు వెళ్ళాడు, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే, రామా ఎందుకు ఇలా ఉన్నావు అని వశిష్ఠ మహర్షి రాముల వారిని అడుగుతారు. అడిగితే ఆ పిల్లవాడు చెప్తున్నారు, నాకు ఇలా ఈ దేశాటనం చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జీవుల యొక్క ప్రజల యొక్క పరిస్థితులని, వాళ్ళ జీవన ప్రమాణాలని, ఈ విషయ వాంఛల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తులని, తర్వాత చివరికి చనిపోవటాన్ని, మృత్యువుని, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ జీవితం పట్ల ఒక రకమైనటువంటి వైరాగ్యం కలిగింది. ధనం పట్ల వైరాగ్యం కలిగింది, కాలం పట్ల వైరాగ్యం కలిగింది, తర్వాత శారీరకమైనటువంటి వాంఛల పట్ల వైరాగ్యం కలిగింది. అంటే వైరాగ్యం అని చెప్పరా ఆ మాట, ఒక రకమైన నిరాసక్తత కలిగింది, నిరాకరణం కలిగింది. లక్ష్మీ నిరాకరణం అంటారు, కాయ జుగుప్సావరణం అంటే ఈ శరీరం పట్ల ఎందుకంటే ఈ శరీరం ఏముంది, పుడుతుంది, పెరుగుతుంది, తర్వాత రాలిపోతుంది. ఈ పుట్టడం నుంచి రాలిపోవటం వరకు జరిగే ప్రయాణంలో ఈ శరీరం నుంచి వచ్చేటువంటి విషయాలన్నీ కూడా దుర్గంధ భూయిష్టాలే. ఇంకా దేని గురించి నేను ఆనందపడాలి? ఈ శరీరం పట్ల, లేదా బాల్యావస్థ పట్ల దేని గురించి ఆనందపడాలి, లేకపోతే కౌమారావస్థ పట్ల దేని గురించి, లేకపోతే యవ్వనావస్థ పట్ల, భార్య పిల్లల పట్ల, లేకపోతే జర పట్ల, అంటే ముసలితనం పట్ల, ఆ సమయంలో వచ్చేటువంటి రోగాలు రుష్టుల పట్ల పడేటువంటి శారీరక బాధల పట్ల, మృత్యువు పట్ల, చివరికి ఏముంది, చచ్చిపోతాం, ఏముంది, ఇంత మించితే నాకు జీవితం అనేటువంటి విషయాల పట్ల నాకు ఒక రకమైనటువంటి నిరాసక్తత కలిగింది, నిరాకరణం కలిగింది, వీటిని అంగీకరించలేకపోతున్నాను అని చెప్పినప్పుడు దానికి అసలు గురువులు ఇద్దరు తెగ ఆనందపడిపోయారట. విశ్వామిత్రుల వారు, వశిష్ఠ మహర్షి కూడా తెగ ఆనందపడిపోయారట. అరే, ఎంతో మందికి ఎన్నో ఏళ్ల తపస్సు ద్వారా, సాధన ద్వారా కానీ సమకూడనటువంటి ఈ వైరాగ్యం అనేది ఏదైతే ఉందో, విరాగం అంటే దాని పట్ల ఇష్టత లేకపోవటం, అయిష్టత కలగటం, ఇంత గొప్పదైనటువంటి గుణం నీకు ఇంత చిన్న వయసులోనే అబ్బింది రామా. ఇప్పుడు నీకు ఈ విషయవాంఛల పట్ల
ఉన్నటువంటి ఈ ఈ మసి ఏర్పడింది చూసావా, అది నిన్ను చూడనివ్వట్లేదు, అసలు విషయాన్ని చూడనివ్వట్లేదు. ఆ విషయాన్ని తుడిచేసేటువంటి కార్యక్రమం నీ గురువు అయినటువంటి వాసిష్ఠ మహర్షి ఇప్పుడు నీకు చెప్తారు. తనకి తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానం ద్వారా, బ్రహ్మగారి ద్వారా స్వయంగా బోధింపబడినటువంటి జ్ఞానం ద్వారా నీకు ఆ నీ చుట్టూ కమ్మినటువంటి ఆ మాయా పొరలని తొలగించేసి నీకు అసలైనటువంటి విషయాన్ని చూపిస్తారు అని చెప్పి విశ్వామిత్రుల వారు వశిష్ఠ మహర్షిని అడిగారట. స్వామి, మీరు ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మగారి ద్వారా విన్నటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని ఈ రాముల వారికి కూడా బోధించండి అని అడిగారు. మనం క్రితం వారం ఇంతవరకు వచ్చాం. అయితే భువన్ గారు, ఇక్కడ మనకి ఏంటంటే ఈ యోగ వాసిష్టం అనేది మొత్తం 6 ప్రకరణాలలో ఉంటుంది. అంటే మనకి రామాయణం ఏవంటే శ్రీమద్ రామాయణం ఎలా ఉంటుంది, రాముల వారి కథ అంటే కాండలలో ఉంటుంది కదా. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, తర్వాత యుద్ధకాండ, ఆ తర్వాత ఉత్తరకాండ, మొత్తం సప్తకాండలతో కూడినటువంటి రామాయణం. ఈ సప్తకాండలతో కూడినటువంటి రామాయణంలో ఒకానొక సందర్భంలో జరిగినటువంటి ఈ యోగ వాసిష్టంలో మనకి బాలకాండలో ఇది ఉంటుంది, కానీ ఇది సెపరేట్గా ఉంటుంది. ఈ ఈ యోగ వాసిష్టం అనేది మొత్తం 32,000 శ్లోకాలతో ఉంటుంది. ఆ రామాయణం ఏంటంటే 24,000 శ్లోకాలతో ఉంటుంది. ఈ యోగ వాసిష్టం మాత్రమే 32,000 శ్లోకాలతో ఉంటుంది. అక్కడ రాముల వారి యొక్క పుట్టుక నుంచి రాముల వారి యొక్క నిర్యాణం వరకు, అంటే సరయులో కలిసిపోవటం వరకు కూడా మనకి మొత్తం సప్తకాండలతో కూడినటువంటి రామాయణం 24,000 శ్లోకాలతో ఉంటే, కేవలం 10-14 రోజులలో జరిగినటువంటి ఈ జ్ఞాన బోధ ఏదైతే ఉందో అది మాత్రం 32,000 శ్లోకాలతో ఉంటుంది. ఇది ప్రకరణాలలో ఉంటుంది. మొదటిది వైరాగ్య ప్రకరణం, తర్వాతది ముముక్షు ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం, తర్వాత ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, తర్వాత లాస్ట్ది మన ఏమంటారు నిర్వాణ ప్రకరణం, నిర్వాణం. సో 5 ప్రకరణాలలో ఉన్నటువంటి 6 ప్రకరణాలలో ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో యోగ వాసిష్టం, ఇంతవరకు వైరాగ్య ప్రకరణం గురించి చెప్పుకున్నాం. ముముక్ష ప్రకరణం క్రితం వారమే ప్రారంభించాం. క్రితం వారం ప్రారంభించినప్పుడు రాముల వారికి విశ్వామిత్రుల వారు చెప్పేటప్పుడు విశ్వామిత్రుల వారు రామ ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంటారు. అడిగినప్పుడు ఆ సమయంలో ఆ దశరథ మహారాజు గారి సభలో మొత్తం జగత్తులో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఆ సమయంలో అక్కడ వచ్చి కూర్చుని ఉన్నారు. భౌతికంగా వచ్చి కూర్చుని ఉన్నారు. వాళ్ళు దేవతలతో పాటు నాగులు, సిద్ధులు, చారణులు అందరూ కూడా ఆ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆకాశంలో కూర్చున్నారు, నిలబడుతున్నారు, కానీ ఆకాశంలో ఉండి చూస్తున్నారు. కానీ మహర్షులందరూ, నారద మహర్షి, వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, శుక మహర్షి, దేవర మహర్షి, తర్వాత వామదేవుల వారు, జాబాలి వారు, వీరందరూ కూడా, ఇంత గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా దశరథ మహారాజు గారి యొక్క ఆ సభాస్థలిలో కూర్చునున్నారు. అదేంటి, మనకి వ్యాసుల వారు ఎలా ఉన్నారు ఆ సమయంలో అనంటే, వ్యాసుల వారు అనేది మనకి ఒక బిరుదునామం. వ్యాస మహర్షి అనేది బిరుదునామం, అంటే ఒక పదవిని అలంకరించటం ద్వారా కలిగేటువంటి బిరుదునామం. ఇప్పుడు ఇంద్ర పదవి, ఎందుకంటే ఇంద్రుల వారు మనకి ఎందుకంటే మనకి నహుషుల వారు ఇంద్రులు అవుతారు. కొన్నిసార్లు ఇంకొక సమయంలో అదేంటి పేరు మర్చిపోయారు. అంటే ఇలా ఇంద్ర పదవిని అలంకరిస్తారు. ఇంద్ర పదవి అంటే దేవరాజులని అంటే దేవతల సామ్రాజ్యానికి రాజుని ఇంద్రుడు అంటారు. ఆ ఇంద్రుల వారి పదవిని అలంకరించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు.
అలానే ఇంకొంచెం ముందరికి వెళ్తే బ్రహ్మ అనేది కూడా ఒక పదవే, పేరు కాదు. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారి పేరు ఒకటి ఉంది, అది ఓం. ఆ బ్రహ్మ ప్రస్తుతం ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ గారి పేరు ఓం. ఇది ఎక్కడ మనకి తెలుస్తుంది అంటే, మనకి సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని. ఇలా ఏకాక్షరంతో కూడుకున్నటువంటి బ్రహ్మ, ఆయన పేరు ఓం. బ్రహ్మ అనేది కూడా ఒక పదవే. ఇంకా పైకెళ్తే విష్ణువు అనేది కూడా పదవే. ఇంకా పైకెళ్తే రుద్ర లేకపోతే శివ అనేది కూడా ఒక పదవే. వీటన్నింటికీ మూలమైనదేది? శక్తి. సో ఆ శక్తి మనకి ఇవన్నీ కూడా మనకి యోగ వాసిష్టంలో వస్తాయి. ఎంతమంది బ్రహ్మలకి ఎంతమంది విష్ణువులు ఉంటారు, ఎంతమంది విష్ణువులకి ఎంతమంది రుద్రులు ఉంటారు, ఇలా మనకి యోగ వాసిష్టంలో వస్తుంది. సో ఇదంతా కూడా అనంతమైనటువంటి కాలచక్రం అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఈ కాలచక్రం అనే విషయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే చెప్తాను. ఎందుకంటే కాలచక్రం అంటే బ్రహ్మదేవుల వరకు, ఇప్పుడు ఇంద్రుల వారికి ఆయువు ఉంది, మనకు ఉన్నట్టే ఇంద్రుల వారికి ఆయువు ఉంటుంది. ఆయు తర్వాత ఇంద్రుల వారు వెళ్ళిపోతారు. అలానే కొన్ని వేల మంది ఇంద్రులు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మదేవుల వారు ఉంటారు. బ్రహ్మదేవుల వారు వెళ్ళిపోతారు. బ్రహ్మదేవుల తర్వాత విష్ణుదేవుల వారు వెళ్ళిపోతారు. విష్ణు తర్వాత పరమశివుడు వెళ్ళిపోతాడు. శివుడు వెళ్ళిపోతాడు. రుద్రుడు వెళ్ళిపోతాడు. తర్వాత ఇవన్నీ మళ్ళీ ఇదంతా పునఃసృష్టి జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి అంతటికీ మూలం ఏదైతే ఉందో ఆ శక్తి ఆత్మ. ఇదే ఆత్మశక్తి. దీన్ని సత్ లేకపోతే చిత్ అంటారు. చిత్ అనే మాట ద్వారా వచ్చిన మాట ఏంటి మనకి? చైతన్యము. అంటే చైతన్యం అని దేనినైతే మనం చెప్తున్నామో దానికి మూలమైనటువంటిది చిత్ శబ్దం. అలానే సత్ అంటే ఉన్నది. చిత్ అంటే చైతన్యంతో ఉన్నది, చైతన్యము. చైతన్యంతో అంటే చైతన్యం అంటే ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనం మామూలుగా చెప్పాలంటే యాక్టివ్‌గా ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే ఇంగ్లీష్‌లో చెప్తే యాక్టివ్‌నెస్. అంటే ఎల్లప్పుడూ కూడా. ఇందాక అందుకని చెప్పాను కదా! అత్ అనే మాటకి శబ్దం ఏంటి అంటే, ఎల్లప్పుడూ స్థిరంగా చరిస్తూ ఉండేది, మార్పు చెందుతూ ఉండేది. అది దాని యొక్క నైజం అంతే. ఇప్పుడు అందుకని ఇలా మనకి చెప్పుకుంటూ వెళ్తుంటే ఈ కాల గతిలో ఎన్నొస్తాయి. అలానే మనకి ఈ దీంట్లో సృష్టులు జరుగుతూ ఉంటాయి. అనేకానేకమైన సృష్టులు మన చుట్టూతా కూడా ఇప్పటికిప్పుడు అనేకానేకమైన సృష్టులు జరుగుతున్నాయి. అనేకానేకమైనటువంటి సృష్టులు లయమైపోతున్నాయి. ఇప్పటికిప్పుడు మనం చూసుకోగలిగితే ఈ క్షణంలో మనం ఉన్నటువంటి ప్రపంచంలోనే, ఈ జగత్తులోనే ఇంకా అనేకమైనటువంటి కొన్ని లెక్కింప వీలు కాని జగత్తులు పుడుతున్నాయి, నశించిపోతూ ఉన్నాయి. సో ఇలా ఇన్ని జగత్తులు పుట్టటం, పోవటం ఇదంతా కూడా ఏమిటి అంటే దానంతా కూడా ఆత్మే. నువ్వు ఆత్మే, నేను ఆత్మే, చుట్టూ కనిపిస్తూ ఉన్నదంతా కూడా ఆత్మే. అది మనకి మనం అనుభవంలోనికి తెచ్చుకోవటం ఏదైతే ఉందో, చెప్పటం వేరు కదా, కానీ అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ప్రాక్టికల్స్ ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం మనలో అలా స్థిరపడిపోయి ఉంటుంది.
థియరీ చదువుకున్న దానికి ప్రాక్టికల్ ద్వారా అనుభవంలోనికి తెచ్చుకోవటం ద్వారా ఇప్పుడు ఇది కేవలం ఇది థియరీ మాత్రం. దాన్ని ప్రాక్టికల్‌గా అనుభవంలోకి తెచ్చుకోవటం అంటే సాధన చేయాలి. అది రమణ మహర్షి చేసినటువంటిది. అదే రమణ తత్వం. నిన్ను నువ్వు తెలుసుకో. అలా రాముల వారు తనకి తాను తెలుసుకున్నటువంటి, ఆ రకంగా తెలియచెప్పినటువంటి వశిష్ఠ మహర్షి ద్వారా. సో, ఈ ప్రకరణాలలో ఈ వైరాగ్యం అయింది. మనం ముముక్షువులోకొచ్చాం. ముముక్షు వ్యవహార ప్రకరణం. ముముక్షు వ్యవహారం అంటే ఏమిటి? ఎందుకు చెప్పారు ముముక్షు వ్యవహారం అని? అంటే ముముక్షువు యొక్క లక్షణాలు ఇది. బేసిక్‌గా ఇప్పుడు నీ వ్యవహారం ఏంట్రా ఇలా ఉంది అని అన్నామనుకోండి. అంటే ఏంటో నువ్వు చేసే పని ఏంటి ఇలా ఉంది. అంటే ఆ పని యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాం మనం. ముముక్షు వ్యవహారం అంటే ముముక్షువు యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయి? అలా అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ముముక్షు యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి అని చెప్పేటప్పుడు దేనినో ఒక దానిని రిఫరెన్స్ తీసుకొని చెప్తారు. కదా! దేనినో ఒక దానిని రిఫరెన్స్ తీసుకొని చెప్పేటప్పుడు తనకన్నా ముందుగా మోక్షాన్ని సాధించగలిగినటువంటి ఒక ఆత్మ ద్వారా ఆ ఆత్మని రిఫరెన్స్‌గా తీసుకొని చెప్తున్నారు. ఆత్మజ్ఞాని, ఆత్మయోగి లేకపోతే. అది చూసుకొని రాముల వారికి రిఫరెన్స్‌గా చెప్తున్నారు. ఎవరా రిఫరెన్స్ మరి? అంటే శుకుల వారు. శుక మహర్షి. అదేంటి శుకుల వారు మనకి ద్వాపర యుగంలో చివరికి గాని వచ్చి కనిపించారు కదా! భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పింది శుకుల వారు కదా! మరి ఎందుకంటే పైగా మనకి ద్వాపర యుగంలోనే కదా వ్యాసుల వారు పుట్టింది. కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుల వారు పుట్టింది. ఆయన కొడుకు కదా! ఈయన శుకుల వారు. మరి శుకుల వారు ఇప్పుడు దాకా ఇది రాముల వారి కాలంలోనే ఎలా ఉన్నారు? రాముల వారు ఉన్నది త్రేతాయుగంలో. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత గడిచిపోయిన తర్వాత గాని మనకి ద్వాపరం రాలా. ద్వాపరం చివరికి గాని మనకి శుకుల వారు కనిపించరు. మరి అక్కడ శుకుల వారు ఎవరు? ఈ శుకుల వారు ఎవరు? అంటే ప్రతి కాలానికి, ప్రతి యుగానికి, లేకపోతే ప్రతి కల్పానికి మనకి వ్యాసుల వారు వస్తూ ఉంటారు. అంటే ఆ వ్యాస పదవిని అలంకరించే వాళ్ళు ఉంటారు. కొన్ని యుగాలలో వశిష్ఠ మహర్షి వ్యాసులుగా వారుగా ఉన్నారు. కొన్ని యుగాలలో అంటే మనకి క్రితంసారి ఉన్నటువంటి ద్వాపర యుగంలో ఉన్నటువంటి వ్యాసుల వారి పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణుడు ద్వీపంలో పుట్టాడు. అంటే ఆయన పేరు యాక్చువల్‌గా కృష్ణుడు అంటే నల్లగా ఉంటాడు. ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు. ఆయన కొడుకు శుకుడు. సో, శుకుడు, ఈ శుకుడు వేరు, ఆ శుకుడు వేరు. అంటే వ్యక్తిగా చూసుకుంటే శుకులు వేరే. ఈ శుకులు వేరు, ఆ శుకులు వేరు. కానీ తత్వంగా చూసుకుంటే ఒకటే తత్వం. వ్యాసుల వారు కూడా అంటే ఆనాటి కాలంలో వేదాలను విభజించినటువంటి వారు వ్యాసుల వారే. ఈ కాలంలో వేదాలను విభజించినటువంటి వారు వ్యాసుల వారే. అంటే వేదాలు ఒకసారి విభజించిన తర్వాత మళ్ళీ అదేంటి కలిసిపోతాయా? అంటే కలిసిపోతాయి. అంటే జ్ఞానం అనేది ఎల్లప్పుడూ కూడా ఒక అదేంటి సముద్ర మథనం లాంటిది. చిలుకుతూ ఉంటే మనకి అందులోంచి వచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి. చిలకడం ఆపేస్తే మళ్ళీ అందులోకి లీనమైపోతాయి. అంటే వేదం అనేటువంటి ఆ సాగరాన్ని మనం మథిస్తూ ఉంటే మనకి అందులోంచి విషయాలు బయటపడి ఇదిగో ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వణం అనేటువంటి విషయంగా ప్రకటితం అవుతుంది. కానీ చూసామా, వదిలేసామా మళ్ళీ మొత్తం కలిసిపోతుంది. మళ్ళీ వాటిని విభజించి ఆ కాలానికి అనుగుణంగా అంటే ఇప్పుడు మనం రుక్ అని చెప్తున్నాం, మనం యజుర్వేదం అని చెప్తున్నాం. ఈ రుక్‌లో కొన్ని మంత్రాలు ఉంటాయి. యజుర్వేదంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలవన్నీ కూడా ఆ సమయంలో కొన్ని రుక్కులు అవ్వచ్చు. ఆ సమయంలో కొన్ని రుక్కులు ఈ సమయంలో యజుర్వేదంలో కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాలానుగుణంగా జరిగేటువంటివి.
కాల ప్రవాహంలో వచ్చేటువంటి మార్పుల మూలంగా కొన్నిసార్లు యజుర్వేదంలోని మంత్రాలు ఋగ్వేదంలోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఆ కాలాన్ని, ఆ కాలం యొక్క తీరుని అర్థం చేసుకుని, ఈ మంత్రాలు ఇప్పుడు ఇటులో వెళ్ళాలి, ఈ మంత్రాలు ఇటు వెళ్ళాలి అనే కేటగరైజేషన్ చేసినటువంటి వారు వ్యాసుల వారు. అది మనకి ఈ ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అవగతం అయితే యోగ వాసిష్టం ముందరికెళ్తుంది. లేకపోతే చాలా ఆహ్, సందిగ్ధంలోకి మనల్ని ఒక రకమైన మోహంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఒక రకమైన కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం క్లారిటీతో వినాలి. సో, ఈ రాములు వారి యొక్క స్థితిలో సారీ ఆ సభలో ఉన్నారు గదా! అందరితో పాటు ఈ వ్యాసుల వారు, శుకుల వారు వీళ్ళందరూ గూడా ఉన్నారు గదా! అప్పుడు నాయనా విశ్వామిత్రుల వారు చెప్తున్నారు రాముల వారికి, "నాయనా అక్కడ నీ నీ యొక్క ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది ముముక్షువుల యొక్క సాధనా స్థితిలోకి వెళ్ళిపోతోంది. చాలా అద్భుతమైన విషయం. కొంతమంది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని కలగనటువంటి వైరాగ్యం కేవలం నీకు ఈ బాల్యావస్థలో కేవలం 13, 14 ఏళ్ల వయసులోనే కలిగిపోయింది. ఇంకా ఇంతకు మించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం లేదు నీకు. కాకపోతే నీ చుట్టూ ఇంకా కాస్త మకిలి ఉన్నది. నీ నీ యొక్క జ్ఞాన జ్యోతి నలువైపులా ప్రసరించాలి అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మసిని తుడిచేయాలి. ఆ తుడిచేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తా. అది వశిష్ఠ మహర్షి ద్వారా చేయిస్తా. నీకు వశిష్ఠ మహర్షి ద్వారా ఇంత జ్ఞానాన్ని బోధింపచేస్తాను అనంటే పైగా నీ ఆ సమయంలో విశ్వామిత్రుల వారు అన్నారట రాముల వారితో, "నీకు మళ్ళీనే ఉండేవాడయ్యా ఈ శుకుల వారు కూడా" అని శుకుల వారిని చూపిస్తూ అన్నారట. అంటే అసలు శుకుల వారు ఎవరు? ఆయన ఎందుకు ఇలా ఉన్నారు అనేటువంటి కథలోకెళ్దాం మనం. యోగ వాసిష్టం మొత్తం కూడా మనకి అనేకమైనటువంటి కథలతో ఉదాహరణలు చూపించుకుంటూ వెళ్తుంది. రిఫరెన్సెస్ ఇచ్చుకుంటూ. అలా ఈ వ్యవహారం ఇదిగో ముముక్షువు యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది అనేటువంటి ఒక రిఫరెన్స్‌ని ఇచ్చుకుంటూ మనకి ఈ ప్రకరణం ఉంటుంది. సో, ఈ వ్యవహారంలో అదే రాముల వారికి ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఎవరిదయ్యా అంటే శుక మహర్షిది. శుక మహర్షి ద్వారా చెప్పబడినటువంటిది. అలా శుక మహర్షిని చూపిస్తూ ఈ శుకుల వారు కూడా ఒకానొక సందర్భంలో తన తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్లి నీకు కలిగినటువంటి ప్రస్తుత పరిస్థితిని ఆయన చెప్పి, నాకు ఇంతటి వైరాగ్యం కలుగుతోంది నన్ను ఉద్ధరించండి అని అడిగితే, నేను కాదు నీకు చెప్పాల్సిందిప్పుడు. నువ్వు వెళ్లి జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళు. ఈ జనకుల వారెవరు అంటే మిథిలని పాలించేటువంటి రాజు. సీతమ్మ వారి తండ్రేనా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే జనక మహారాజు అనేటువంటిది కూడా ఆ మిథిలని పాలించేటువంటి రాజుగారికి ఇచ్చినటువంటి పదవి. అక్కడ అనేకానేకమైనటువంటి రాజులు వచ్చారు. ఇప్పుడు సీతమ్మ వారి యొక్క తండ్రి పేరు జనక మహారాజు. కానీ ఆయన పేరు కుశధ్వజుడు. ఆయన తమ్ముడి పేరు శీరధ్వజుడు. ఆ తమ్ముడి కూతుళ్ళే మాండవి, శృతకీర్తి. వాళ్ళిద్దరినే భరతుల వారికిను, శత్రుఘ్నుల వారికి ఇచ్చినట్టు పెళ్లి చేసినట్టు వారు. అంటే మనకి జనక మహారాజు అనేటువంటిది పదవి. ఇప్పుడు మనకి మహాభారతం చదువుతుంటే ధర్మవ్యాధుడి కథ వస్తుంది. ధర్మవ్యాధుడి కథలో ధర్మవ్యాధుడు ఎవరి కాలంలో ఉన్నారు అంటే జనక మహారాజు గారి కాలంలో ఉన్నారు. మిథిలలో ఉండేవాళ్ళు ఆయన కూడా. ఆ జనక మహారాజు గారు, ఈ జనక మహారాజు గారు ఒకరేనా? కాదు. కానీ తత్వం ఒకటే కదా! ఆయన రాజే, ఈయన రాజే. ఆయనకి ఆత్మజ్ఞానం తెలుసుకునేవారు, ఈయన ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలిసిపోయిందో, అంటే ఆ ఆత్మతత్వం తెలిసిందో, ఆ తత్వాన్ని తెలిసిన తర్వాత అంతా ఒకటే. ఇది చెప్పాను కదా! భౌతికంగా ఆలోచించుకుంటే వీళ్ళందరూ వేరు వేరు. కానీ తత్వజ్ఞంగా ఆలోచించుకుంటే, అంటే తత్వం తెలిసిన వాళ్ళుగా ఆలోచించుకుంటే అందరూ ఒకటే. శుకుల వారు వేరు, ఈ మనకి త్రేతాయుగంలో పరీక్షిత్ మహారాజుకి చెప్పినటువంటి
భాగవతం చెప్పినటువంటి శుక్లవారు వేరు, రాముల వారికి రిఫరెన్స్ గా చెప్పబడిన వారు శుక్లవారు వేరు. కానీ తత్వపరంగా ఆలోచించుకుంటే శుకతత్వం ఒకటే, ఆత్మతత్వం. అలా శుక్లవారి దగ్గరికి వెళ్ళు నువ్వు, ఆయన చెప్తారు నీకు అని అంటే శుక్లవారు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే జనక మహారాజు గారు రానివ్వాల లోపలికి, రాజ్యంలోనికి కూడా రానివ్వాల, రాజ్యం బయట అటు పెట్టారు. ఉండని చూద్దాం ఉండని, అక్కడే ఉండమని చెప్పారు. వారం 10 రోజులు గడిచిపోయినాయి. శుక్లవారు అక్కడే ఉన్నారు. సరే జనక మహారాజు గారు తన సేవకులతో చెప్పి లోపలికి తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టు అన్నారు. సరే సభలోకి తీసుకొచ్చారు. జనక మహారాజు గారు కలవల, అక్కడ కూడా ఇంకో 10 రోజులు అట్టి పెట్టారు. శుక్లవారులు ఈ ఎక్కడైనా కూడా ఏంటి ఇంతసేపు ఇలా అట్టి పెడుతున్నాడని చిరాకు కలుగుతుందా అంటే విషయవాంఛల పట్ల ఇంకా ఇంకా లాలసం ఉన్నదా అనేది జనక మహారాజు గారు చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు. శుక్లవారిలో ఏం తేడా లేదు. మళ్ళీ ఈయనని అంతఃపురంలోకి తీసుకురండి అన్నారు. సరే జనక మహారాజు గారు అంతఃపురంలోకి తీసుకురమ్మంటే శుక్లవారిని తీసుకొచ్చి అంతఃపురంలో ఉంచారు. మంచి రాజభవనంలో అంతఃపుర సుఖాలన్నీ కలిగేటట్లుగా, ఆయనకి అన్ని అందుబాటులో ఉండేటట్లుగా ఉంచారు. శుక్లవారిలో ఏమైనా తేడా ఉన్నదా? లేదు. అక్కడ ఒక 10-15 రోజులు అట్టి పెట్టారు, ఏమీ తేడా లేదు. సరే తీసుకొచ్చిన తర్వాత అప్పుడు జనక మహారాజు గారు కలిశారు. ఎందుకోసం ఇదంతా అంటే శుక్లవారి యొక్క మనస్థితిలో ఏమైనా తేడాలు వస్తున్నాయా అంటే ఒక రకమైన పరీక్ష. నువ్వు నీ యొక్క స్థితిలో ఎంత స్థిరంగా నిలబడ్డావు ఉన్నావు అనేటువంటి విషయం చెప్పడం గురించి. శుక్లవారిలో ఎక్కడా కూడా మార్పు లేదు. అప్పుడు మన జనక మహారాజు గారు ఆయనను పిలిపించి ఆయనకి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. చెప్పి ఇంకా ఇంతకు మించి నీకు చెప్పాల్సింది ఏమీ లేదయ్యా, నువ్వు అంతా విషయం తెలుసుకున్నావు, అది నువ్వు గ్రహించటం లేదు, కేవలం నీకు నేను ఆ గ్రహించటానికి వీలుగా నీ చుట్టూ ఉన్నటువంటి ఆ మాయా పొరని మాత్రమే తొలగించాను, కాబట్టి నీకు అంతా తెలిసింది, ఇంకా తెలియాల్సింది ఏదీ లేదు అని చెప్పిన తర్వాత అప్పుడు శుక్లవారు అక్కడి నుంచి వెళ్ళారు అని చెప్పి విశ్వామిత్రుల వారు రాముల వారికి చెప్పారు. అంటే అప్పుడు రాముల వారు అడిగారు, స్వామి తన తండ్రికి కూడా కలగనటువంటి అంత ఆత్మజ్ఞానం శుక్లవారికి ఎలా కలిగింది, తన తండ్రికి ఎందుకు కలగలేదు అంటే వ్యాస మహర్షికి ఎందుకు కలగలేదు, శుక్లవారికి ఎందుకు కలిగింది? మనకి భారతంలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఒకానొక సమయంలో దేవతా స్త్రీలందరూ కూడా, అప్సరసలు అందరూ కూడా ఒకానొక సమయంలో హిమాలయ ప్రాంతంలో ఒక సరస్సులో దిగంబరంగా స్నానాలు చేస్తున్నారు. అప్సర అంటే దేవతా స్త్రీలందరూ స్నానాలు చేస్తుండగా అటువైపుగా శుక్లవారు వెళ్ళిపోతుండగా దేవతా స్త్రీలందరూ బయటకు వచ్చి నగ్నంగానే బయటకు వచ్చి శుక్లవారికి నమస్కారం పెట్టారు, ప్రణామం చేసుకున్నారు, దండాలు పెట్టుకున్నారు శుక్లవారికి. ఆయనలో ఎటువంటి భావన లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తనలో తాను రమించిపోతూ ఉంటారు. ఆయనలో ఎటువంటి భావన లేదు, వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ కలిసి వీళ్ళ వైపు చూడడం కూడా చూడాలి, కానీ అందరూ కూడా ఆయన సుఖదేవుల వారు అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఈ లోపల దూరంగా పిలుపు వినిపించింది, నాయనా పుత్ర ఆగు ఆగు అనుకుంటూ. వ్యాసుల వారు శుక్లవారిని పిలుస్తూ వెళ్తున్నారు. వెంటనే దేవతా స్త్రీలందరూ కూడా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ సరస్సులోకి వెళ్ళిపోయి అక్కడే ఒడ్డున ఉన్నటువంటి బట్టలన్నీ కట్టేసుకుని వచ్చి ఆ తడి బట్టలతో వచ్చి దండం పెట్టుకుని వ్యాసుల వారికి దండం పెట్టారు. వెంటనే వ్యాసుల వారు అడిగారట, ఇదిగో ఇప్పుడే నా కొడుకు నిండు ప్రాయంలో ఉన్నాడు, వాడు వెళ్తుండగా మీరందరూ కనీసం ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా వచ్చి దండాలు పెట్టుకుని వెళ్తున్నారు, అదే నేను వస్తుంటే ఇంత వయసు విడిగిపోయి ఇంత విన్నంగా మీరందరూ దాక్కుని మళ్ళీ బట్టలు కట్టుకుని వచ్చి నాకు నమస్కారం చేస్తున్నారు, ఏంటిది అంటే వ్యాసుల వారికి తెలియదు ఆ విషయం, తెలుసు, కానీ శుక్లవారి యొక్క గొప్పతనాన్ని చెప్పించడానికి.
అంటే ఆ దేవతా స్త్రీలందరూ అన్నారట, స్వామి శుకదేవుల వారు ఎల్లప్పుడూ కూడా తనలో తాను రమించిపోతూ ఉంటారు, ఆత్మజ్ఞాని. మీరు సంసార సుఖం తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు ఎదురుపడేటప్పుడు వివస్త్రలుగా మేము ఎదురుపడలేము. యాక్చువల్‌గా రాముల వారు అడిగింది అదే మాట. ఎందుకు వ్యాసుల వారి కన్నా కూడా ఈ శుకుల వారికి ఎందుకు ఆత్మజ్ఞానం కలిగింది? వ్యాసుల వారికి ఎందుకు కలగలేదు? అని రాముల వారు అడిగినటువంటి ఈ ప్రశ్న దగ్గర మనం ఇక్కడ ఆగుదాం ఇవాళ. వచ్చే వారం విశ్వామిత్రుల వారు వ్యాస మహర్షి గురించి చెప్పేటువంటి గొప్పవైనటువంటి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ జై శ్రీరామ్. గురువు గారు మీరు జై యా, శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చాలా బాగుంటుందండి ఈరోజు క్లాస్. ధన్యవాదాలండి. అంత రాముల వారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పెట్టండి. బాయ్ అండి.